పక్క ట్రైన్ బయలుదేరింది కదా, ఇప్పుడు మన ట్రైన్ బయలుదేరుతుంది. చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి. సో సంజీవ పార్క్ అయితే వచ్చేసాము. Hey, hi guys, and welcome back to my channel once again. సో ప్రెజెంట్లీ ఇవాళ నేను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సో ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో ఇవాళ ఈ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది అయితే ఈ రూట్ నుంచి కూడా అయితే బయలుదేరుతున్నారు. అదే మన లింగంపల్లి మేడ్చల్ ఎంఎంటీఎస్ అండి. సో ఆల్రెడీ ట్రైన్ మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చేసింది. చూడండి, అదే మన ట్రైన్ నెంబర్ వచ్చి 47225 ఫ్రమ్ లింగంపల్లి టు మేడ్చల్. సో చూడండి గైస్, నాకు వచ్చి 15 రూపాయలు అయితే కాస్ట్ చేశారు లింగంపల్లి నుంచి మేడ్చల్ దాకా. సో ఇప్పుడు నేనైతే లోపలైతే వచ్చేసానండి. స్టేషన్ నుంచి అయితే అందరు బోర్డ్ చేశారనుకుంటా, చూద్దాము. సో ఈ ట్రైన్ మనకు ఒకటి కేవలం ఉదయం ఇంకా సాయంత్రం అయితే ఉంటుందండి. ఉదయం వచ్చి మనకు 10:05 అయితే బయలుదేరుతుంది లింగంపల్లి నుంచి. సో మేడ్చల్ వచ్చి ఆల్మోస్ట్ మనకు 12 o'clock అయితే చేరుతుంది మేడ్చల్కి. అండ్ సాయంత్రం వచ్చి లింగంపల్లి నుంచి మనకు 6:25 అయితే బయలుదేరుతుంది. 8:20 వచ్చి మనము మేడ్చల్కి అయితే చేరుతాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకు ఉదయం ఇంకా సాయంత్రం అయితే మేడ్చల్ వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. డైలీ అయితే రన్ అవుతుంది, బట్ కేవలం ఉదయం ఇంకా సాయంత్రం అయితే ఉంది. 2 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది మేడ్చల్ వెళ్ళడానికి. లేకుంటే కావాలంటే మీరు సికింద్రాబాద్ దిగి వేరే ఏ ట్రైన్ కాచిగూడ నుంచి మేడ్చల్ అయితే వెళ్ళొచ్చు. సో టైమింగ్ కనుక మాట్లాడితే మనం ఒక ఆల్మోస్ట్ 2 గంటలు అయితే అవుతుందండి మనకు లింగంపల్లి నుంచి మేడ్చల్ వెళ్ళాలంటే. అండ్ ఆల్మోస్ట్ మనకు 50 కిలోమీటర్ అయితే అవుతుంది లింగంపల్లి నుంచి మేడ్చల్ వెళ్ళడానికి. ఇదిగోండి గాయస్, ఇంకా క్లియర్గా మీకైతే చూపెడుతున్నాను మన రైల్ యాప్ నుంచి. ఇక చూడండి, ఉదయం మనకు 10:05 ఉదయం ఇంకా సాయంత్రం అయితే ఉంది ఈ ట్రైన్ మనకు లింగంపల్లి నుంచి మేడ్చల్ వెళ్ళడానికి. సో పక్కన ఒక ట్రైన్ అయితే వచ్చింది, ఇది AAA హుబ్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది. సో పక్క ట్రైన్ బయలుదేరింది కదా, ఇప్పుడు మన ట్రైన్ బయలుదేరుతుంది. టైం చూడండి ఒకసారి, 10:20 అయితే అవుతుంది ఇప్పుడు. అండ్ చూడండి గాయస్, మనమైతే బయలుదేరాము లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి ఒక 20 minutes డిలేతో. ప్లాట్ఫామ్ 2 మీద చూడండి, కాకినాడ లింగంపల్లి ట్రైన్ కోకనాడ ఎక్స్ప్రెస్ సాయంత్రం బయలుదేరుతుంది. సో లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ మనకు 5 ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు మనకు ఓవరాల్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చాలా ట్రైన్స్ అయితే డిపార్ట్ అవుతుందండి. సో ఈ సిరీస్లో నేను చాలా అంటే లోకల్ ట్రైన్స్ కవర్ అయితే చేస్తాం అనుకుంటున్నాను అండి, ఎందుకంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సిరీస్లో మొత్తం నేను లోకల్ ట్రైన్స్ అయితే కవర్ అయితే చేస్తాను, హైదరాబాద్ నుంచి కానీ వేరే ఏమైనా రూట్ అయితే కానీ. అండ్ మన హైదరాబాద్లో టర్మినల్స్ చూసుకుంటే మనకు మెయిన్ సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి, చెర్లపల్లి, లింగంపల్లి. సో ప్రస్తుతం 4 టర్మినల్స్ అయితే ఉందండి మనకు హైదరాబాద్ నుంచి ఏదైనా ట్రైన్ డిపార్చర్ కావడానికి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్, ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. సో మనం మొదటి స్టాప్ అయితే వచ్చేసాము మన చందానగర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశారు. చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి.
నాకు తెలిసి వీళ్ళందరూ సికింద్రాబాద్ లేకుంటే మేడ్చల్ లేకుంటే మల్కాజ్గిరి అయితే వెళ్తున్నారు అనుకుంటా. సో గాయ్స్ చూడండి, మనమైతే బయలుదేరాము. ఇంకోటి గాయ్స్, హఫీజ్పేట్కి అయితే వచ్చాము మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. ఇక్కడ కూడా చూడండి జనాలు అయితే ఉన్నారు. మనమైతే బయలుదేరాము హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ నుండి. సో ఎంతమంది వచ్చి మీరు ఈ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంటారు అంటే ఫ్రమ్ లింగంపల్లి టు మేడ్చల్ కమెంట్స్ ఇచ్చే కమెంట్ అయితే చేయండి నాకు. సో ఒక ఇంపార్టెంట్ స్టాప్ అయితే వచ్చాము, హైటెక్ సిటీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని, టెక్ సిటీ. ఇది వచ్చి ఇటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అది. సో మనమైతే బయలుదేరాము హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాప్ మనకు. అది సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి కానీ, లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ కానీ ఇది. సో బోరబండ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు. ఇక్కడ ఓకే కొంచెం ఉన్నారు జనాలు బోర్డ్ చేయడానికి. సో మనమైతే బయలుదేరాము బోరబండ రైల్వే స్టేషన్ నుండి. సో భరత్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము ఒక 10 minutes డిలేతో. అని చూడండి గాయ్స్, మనమైతే బయలుదేరాము భరత్ నగర్ నుంచి. WAG-9 చాలా రోజు అవుతుంది WAG-9 లోకో చూడకుండా. సో మనకు సనత్ నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే లేదండి ఆఫీషియల్గా. ఇదిగోండి చూడండి, స్టాప్ అయితే లేదు మనకు, హాల్ట్ లేదు. ఐ మీన్ మన భయ్య దూసుకొని వెళ్ళిపోతుంది ఎవరు మాట వినకుండా. చూడండి ఒక పాత లోకో స్పాట్ చేశాను చూడండి, WAG-5 ఇది. అండ్ మనం WAG-12 కూడా చూసాం ఇప్పుడు.
ఈ రూటు ఎటువైపు వెళ్తుంది నాకు ఎగ్జాక్ట్లీ అర్థం తెలియదు. నాకు మీరు కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి ఈ రూటు ఎటువైపు వెళ్తుందని. అండ్ గాయ్స్ మాటల్లోనే మనమైతే ఫతేనగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. చూడండి ఇది బేగంపేట ఎయిర్పోర్ట్. సో మనం అయితే వచ్చేసాము నేచర్ వ్యూ హాస్పిటల్. ప్లాట్ఫామ్ 1 కదా సెట్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హాల్ట్లో జస్ట్ మనకు 1 minute స్టాప్ అయితే ఇచ్చారండి. 7 అవుతుంది. మనం రికార్డింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా వీడియోస్ తీసినాం కదా, ఇట్లా రికార్డ్ చేసేటప్పుడు ఫోన్ లాగుతారు కింద నుంచి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం రికార్డ్ చేసేటప్పుడు. సో మనం వచ్చి బేగంపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి. ప్లాట్ఫామ్ 1 కదా సెండ్ చేశారు ట్రైన్. స్టేషన్ కూడా వచ్చి మనకు ఇది BMT. పల్నాడు ఎక్స్ప్రెస్ అండి ఇది. ఫ్రమ్ గుంటూరు నుంచి వికారాబాద్ అయితే వెళ్తుంది. సో ఇది రీసెంట్గా మనకు LHB కోచెస్ మార్చారు. సో వెరీ సూన్ ఇది కూడా మనం బ్లాగ్ అయితే చేద్దాము. సో మనం వచ్చి బేగంపేట నుంచి బయలుదేరామండి. అండ్ జనాలు కూడా చూడండి ఉన్నారు. సో మనకు ఇక్కడ నుంచి రెడ్ డైవర్షన్ అండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా? సో ఇటు రైట్ డైవర్షన్ వెళ్తే ఇది హైదరాబాద్ టెకిన్ నాంపల్లి అయితే వెళ్తుంది. సో మన MMTS ఏదైతే ఉంటుంది లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుంది కదా, అది ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ తీసుకుంటుంది. సో మనం వచ్చి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. సో సంజీవ పార్క్ అయితే వచ్చేసాం మనము. సో ఇప్పుడు మనకు లింగంపల్లి నుంచి మేడ్చల్ ఒక గవర్నమెంట్ బస్సులో వెళ్ళాలంటే కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 150 లేకుంటే 200 అవుతుంది. సో అదే ఇలా మనకు ఈ లోకల్ ట్రైన్లో MMTS లోకల్ ట్రైన్లో వెళ్తే మనకు కేవలం 15 రూపాయలు అయితే అవుతుంది. సో గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. వన్ ఆఫ్ ద మేజర్ టర్మినల్ మనకు ఆఫ్టర్ హైదరాబాద్ నెక్స్ట్ సికింద్రాబాద్ టర్మినలే. సో మనం ఇక్కడైతే చూడాలా ఎంతమంది ఎక్కుతారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మేడ్చల్ వెళ్ళడానికి. చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఇప్పుడే హౌరా నుంచి సికింద్రాబాద్ ట్రైన్ అయితే వచ్చింది, ఫలక్నామా ఎక్స్ప్రెస్. చూసారండి ఎంతమంది అయితే దిగారో అంతమంది కూడా ఎక్కుతున్నారు మన ఇప్పుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రినోవేషన్ చాలా జల్దీ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారండి.
సో ప్రస్తుతం టైం చూడండి గాయస్, 11:15 అవుతుంది ఇప్పుడు. సో చూడండి గాయస్, మనం ఒక 10 minutes అయితే ఇక్కడ హాల్ట్ అయ్యాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మనము. సో ఎందుకంటే శబరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే వెళ్తుండే. సో దానివల్ల మన ట్రైన్ అయితే ఆపారు ఒక 10 minutes ఇక్కడ. సో ఇప్పుడైతే మనం బయలుదేరాం. సో గాయ్స్, ఇక్కడ నుంచి మీకు డైవర్జన్ కనిపిస్తుంది, రైట్ డైవర్జన్. సో ఇది వచ్చి కాశీగూడ అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ కూడా ఇటువైపు నుంచి అయితే వెళ్ళదు, ఇటువైపు నుంచి మీద నుంచి అయితే వెళ్తుంది. పక్కన షెడ్లో ఈ ట్రైన్ అయితే పెట్టారు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, మన పద్మావతి ఎక్స్ప్రెస్ ఇది. చూడండి, మనం ఇటువైపు నుంచి బయలుదేరుతున్నాం, మీద నుంచి బయలుదేరుతున్నాము. చిటికలు పడుతుందండి, మెల్లగా స్టార్ట్ అవుతుంది వాన. మార్నింగ్ నుంచి మంచిగా ఉండే, బట్ ఇప్పుడు వెదర్ ఇంకా చాలా హారబుల్ అయిపోయింది. సో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్. సో ఇది వచ్చి ఇటువైపు. సో గాయస్, మనమైతే బయలుదేరాము మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి. దయానంద్ నగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము మనము. సో నేను చెప్పడానికి మర్చిపోయానండి, మన మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఉంది కదా, సో అక్కడి నుంచి రైట్ డైవర్జన్ తీసుకుంటే సో అది వచ్చి వయా చెల్లపల్లి, కాజీపేట, ఒక విజయవాడ అవుతుంది ఆ రూటు. ఆర్కేపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ మనమైతే బయలుదేరుతున్నాము ఆర్కేపురం రైల్వే స్టేషన్ నుండి. సో చూడండి కాదు, మనమైతే వచ్చాము క్యావెలరీ బ్యారెక్స్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అండ్ టైం చూడండి, ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము బొల్లారం రైల్వే స్టేషన్ అండి ఇది. ప్లాట్ఫామ్ 2కి అయితే అసైన్ చేశారు ట్రైన్. ఆల్మోస్ట్ ఒక 25 minutes డిలే అయిపోయింది బొల్లారం స్టేషన్ రావడానికి. అండ్ స్టేషన్ కూడా వచ్చి BOL. సో ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఈ టైంలో యాక్చువల్లీ మనం మేడ్చల్లో ఉండాలా. సో మనమైతే బయలుదేరాము బొల్లారం రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము గుళ్ళం పోచంపల్లి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 1కి అయితే సెట్ చేశారు. ఈ ప్రస్తుతం క్రాక్ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది, చూడాలి ఎంతమంది దిగుతారని. ఒక 2-3 దిగారు అంతే. సో గాయ్స్, నెక్స్ట్ స్టాప్ వచ్చి ఇప్పుడు మనకు మేడ్చల్ రైల్వే స్టేషనే.
సో ఈ రూట్లో మనకు స్నాక్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్ ఏం అమ్ముతలే. సికింద్రాబాద్ ఒక్కసారి క్రాస్ అవ్వగానే ఏమంత అమ్ముతలే. సో ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము మేడ్చల్. పక్కన ఏదో ట్రైన్ అయితే ఉంది, మళ్ళీ ఏడా వెళ్తుందో ఎందుకంటే హాల్డ్గా పెట్టారా తెలియదు. ఏ ట్రైన్? ఓ కాచిగూడ టు చిత్తూరు అండి ఇది, మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండి ఇది. సో ఇది సాయంత్రం తీసుకెళ్తారు అనుకుంటా కాచిగూడకి. సో మేడ్చల్ రైల్వే స్టేషన్లో మనకు ఆల్మోస్ట్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో గాయస్ మీకే ఎలా అనిపించింది ఇలా మరొక ఇంపార్టెంట్ రూట్లో మనం ఈ కవర్ చేసాం ఈ ఎంఎంటీఎస్ లోకల్లో ఫ్రమ్ లింగంపల్లి టు మేడ్చల్. నెక్స్ట్ బ్లాగ్లో మనకు ఇంకొక రూట్ అయితే ఉంది, చాలా ఇంపార్టెంట్ రూట్ మనకు. సో అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది. సో ట్రైన్ చూడండి ఆల్మోస్ట్ మనకు 12 గంటలు రావాలా, బట్ 12:25 అయితే వచ్చింది. సో 25 minutes డిలే మేడ్చల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. సో గాయస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నా అండి. సో ఈ బ్లాగ్ ఏదైతే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.